20 స్కర్టులతో యువరాణి. 20 స్కర్టులతో యువరాణి. ఇది డచ్ అని పిలువబడే హాలండ్ భూమి నుండి వచ్చిన కథ. హాలండ్లో చాలా అనేక శతాబ్దాల క్రితం ఒక అందమైన కుమార్తె ఉన్న ఒక రాజు, ఒక రాణి నివసించేవారు. యువరాణి చూడడానికి మనోహరంగా ఉండేది. అది ఆమెకు తెలుసు. కాబట్టి ఆమె అందంగా ఉన్న తన ముఖాన్ని చూడడానికి ఇష్టపడే భూమి ప్రజలందరిలో ఆమె తనను తాను ఎక్కువగా చూడడానికి ఇష్టపడేది. ఆ రోజుల్లో అద్దాలు లేదా లోహాలు లేవు కాబట్టి యువరాణి అడవుల్లోకి వెళ్లి సరస్సు దగ్గరకు వెళ్లి నీటిలో తన అందాల్ని, ప్రతిబింబాల్ని చూసుకునేది. ప్రకృతి పట్ల మరియు అడవుల్లో ఆమె ప్రేమ చాలా గొప్పది. ఆమె రోజంతా బురదలో ఆడుకుంటూ ఉండేది. ప్రతి ఉదయం, సాయంత్రం జంతువులతో కలిసి నడిచేది. తద్వారా ఆమె ప్యాలెస్కు తిరిగి వచ్చే సమయానికి ఆమె జుట్టు పక్షిగూడిలా చిక్కుకుపోయేది. నా ప్రియమైన యువరాణి, మీ జుట్టులోని ఈ చిక్కులను నేనెలా వదిలించబోతున్నా? నాకు తెలీదు, అది మీ పని. దయచేసి వచ్చి కూర్చోండి. మీ జుట్టుని దువ్వేందుకు అనుమతించండి. మీరు సరిగ్గా ఏమీ చేయలేరా? మీరు ఒక ఆరోక్. యువరాణి నన్ను గేదెతో సమానంగా పిలుస్తోందా? అంత మొరటిగా ఉన్న యువరాణా! నా జుట్టుని సరిగ్గా దువ్వడం నేర్చుకోండి, అప్పుడు మేము మొరటుగా మాట్లాడతాం. ఆరక్, ఈ నీరు ఎంత వేడిగా ఉందో! ఇక్కడ అసలు ఎవరు ఏ పని సరిగ్గా చేయలేరా? మీరు గమనించి ఉండవచ్చు, యువరాణి ప్రవర్తన ఆమె ముఖం వలె దాదాపుగా మనోహరంగా లేదు. అడవిలోని జీవులతో ఆడుకోవడం, ఆమె జుట్టు చిక్కుకుపోవడం మంచిదే. కానీ ఆమె సహాయకులను అవమానించడం, వారిలో చాలా మంది ఆమె కంటే చాలా పెద్దవారు. అది కూడా ఆమె కోసం తమ వంతు కృషి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది బాలేదు. రాణి యువరాణి ఫెర్చులస్ గురించి రాజుతో మాట్లాడింది. రాజు తన కుమార్తెని ఎంతో ప్రేమిస్తాడు. ఆమెను శిక్షించడం గురించి ఆలోచించలేకపోతున్నాడు. అతను రాణికి మాత్రమే హామీ ఇచ్చాడు. కానీ మన కుమార్తె మరీ అంత చెడ్డది ఏమీ కాదు. నాకు ఇష్టమైన జంతువులు మరియు చెట్లని ఆమె బాగా ప్రేమిస్తుంది. చూడు, ఆమె అడవిలో ఒకసారి గాయపడిన దూడని ఎంత చక్కగా చూసుకుంటోందో. ఇంకా ఆమె తోటలోకి వెళ్ళినప్పుడు పక్షులు ఆమెని చుట్టుముడుతాయి. అయితే రాజు యువరాణి దయ నుండి జంతువులకు ఓదార్పునిచ్చింది. ఆమె ఎలాంటి రాణి అవుతుందో అని అతను భయపడ్డాడు. అందువల్ల అతను తన హృదయంలోని చింతలను తీసుకుని అడవిలో తన అభిమాన ప్రదేశానికి, తన స్నేహితుడు గ్రేట్ ఓక్ ఒకప్పుడు నిలబడి ఉన్న ప్రదేశానికి వెళ్ళాడు. ఇది చాలా సంవత్సరాల క్రితం. రాజు 10 సంవత్సరాల బాలుడుగా ఉన్నప్పుడు ఈ ఓక్ చెట్టుని నరకడానికి కొంతమంది నరికేవాళ్లు వచ్చారు. నేను మిమ్మల్ని ఈ చెట్టుని కొట్టనివ్వను. యువరాజా, మాకీ కట్టెలు అవసరం. అయితే చచ్చిపోయిన చెట్టును చూడండి. ఈ చెట్టుని మాత్రం కొట్టనివ్వను. లేదంటే ఆ చెట్టుని తాకే ముందు మీ గొడ్డలను నా మీద వాడండి. కాబట్టి పెద్ద పాత ఓకును ఒంటరిగా వదిలేయడానికి తప్ప వుడ్కట్టలకు మరో మార్గం లేదు. ఆరోగ్యకరమైన చెట్టును ఎవరూ నరకరు కదా. అప్పటికే చనిపోయిన వారి నుండి మాత్రమే కలపను కత్తిరించడానికి రాయల్ గార్డ్ను అడవిలో ఉంచాలని రాజు పట్టుబట్టారు. అడవి నుండి ఏ జంతువును వేటాడడానికి, పక్షిని పట్టుకోవడానికి ఎవరినీ అనుమతించలేదు. మరొక రోజు యువరాజు అడవిలో ఆడుకుంటున్నప్పుడు, ఈ శబ్దం ఎక్కడి నుండి వస్తోంది? ఏదో జంతువు నొప్పిలో ఉన్నట్టుగా ఉంది. చిన్న యువరాజు పొదలు మరియు రెమ్మలు ప్రతి చోట శోధించారు. ఒక బిడ్డ అరోచ్ను కనుగొన్నారు. దాని కాలు గాయపడినందుకు అరోచ్ భయంకరమైన నొప్పితో అరుస్తోంది. గాయం లోతుగా ఉంది. రాజు అరోచ్ను రాజభవనానికి తీసుకెళ్లి పగలు రాత్రి మొగ్గు చూపాడు. చివరికి మళ్లీ అడవుల్లోకి వెళ్లడానికి సరిపోయింది.
చిన్న యువరాజు పెద్దయ్యాక ఇప్పుడు 20 సంవత్సరాల యువకుడు. ఆ చెట్టు చచ్చిపోతున్నట్లుగా తెలుసుకోవడానికి అతను తన పాత స్నేహితుడు ఓక్ను మళ్లీ కలిశాడు. నా ఓక్, నా ప్రియమైన ఓక్, నీకు ఏమైందసలు? ఇంత వాడిపోయినట్టుగా ఎందుకు కనిపిస్తున్నావు? నేను వెళ్ళి ఒక వైద్యుణ్ణో తోటమాలినో తీసుకొచ్చి నిన్ను కాపాడుకోవాలి. ఏ ప్రయోజనమూ ఉండదు యువరాజా. నా ఆత్మ ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టే సమయం ఆసన్నమైంది. మీరు నా పట్ల దయ చూపారు మరియు మీరు అనేక సందర్భాల్లో నా ప్రాణాన్ని రక్షించారు. ఇప్పుడు నేను మీకు ప్రత్యుపకారం చేసే సమయం వచ్చింది. మరియు నాకు కూడా నువ్వా నా ప్రియమైన ఆరోజ్, నువ్వు కూడా అలసటతో ఉన్నట్టున్నావు. ఓక్, నేను సోదరులం. ఒక చెట్టుగా ఇంకా జంతువుగా జీవించమని శపించబడ్డాం మరియు ఇప్పుడు శాపం యొక్క వ్యవధి ముగింపు దశకి చేరుకుంది. నక్షత్రాలలో ఉండే మా భూమికి తిరిగి వెళ్లే సమయం వచ్చింది. కానీ మేము వెళ్లే ముందు ఓ యువరాజా, మీ భూమిని అసంఖ్యాక శ్రేయస్సు మరియు ఆనందంతో ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మీ దయ ఖచ్చితంగా దానికి అర్హమైంది. నేను చనిపోయినప్పుడు నా కొమ్ములలో ఒకదాన్ని తీసుకుని దాని నుంచి దువ్వెన తయారు చేయించి మీకు పుట్టబోయే కూతురికి ఇవ్వండి. నేను పడిపోయిన తర్వాత నా బెరడును ముక్కలుగా కత్తిరించండి. మీ కుమార్తె 17 ఏళ్ల వయసులో ఆమె కోసం స్కర్ట్ తయారు చేయించండి. ఆమె తప్పుగా ప్రవర్తించినప్పుడల్లా ధరించేలా చెయ్యండి. అప్పుడు ఒకరోజు ఆమె ఊదా రంగు పువ్వుని కనుగొంటుంది. సరిగ్గా నా సోదరుడు ఓక్లాగా నిలబడి ఉన్న స్థలంలో. మీ రాజ్యంలోని స్త్రీలని ఆ పువ్వు నుండి నూలుని వడకమనండి. మరియు మీకు తెలియకముందే ఈ చీకటి అడవి అటువంటి పువ్వులతో నిండిన ఒక శక్తివంతమైన క్షేత్రంగా మారుతుంది. దాన్ని మీ ప్రజలు నూలుగా వడికి ఇప్పటిదాకా మనిషి కనుగొనని మృదువైన అద్భుతమైన బట్టగా మార్చాలి. అప్పుడు మీ రాజ్యం ప్రపంచంలోకెల్లా అత్యంత సంపన్నమైన రాజ్యంగా మారుతుంది. ఈరోజు చాలా సంవత్సరాల తర్వాత రాజు చెక్కలో నిలబడినప్పుడు తన పాత స్నేహితులు ఓక్ మరియు అరోజ్ చెప్పిన విషయాలు గుర్తుకొచ్చాయి. అతని చింతించిన హృదయంలో ఆశాకిరణాన్ని చూసింది. వారి మనస్సులోనే వారికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్యాలెస్కు పరిగెత్తాడు. అతను ఓక్ కొమ్మలతో చేసిన లంగా మరియు అరోజ్ కొమ్మ నుండి ఒక దువ్వెనను తీసుకున్నాడు. మన కుమార్తె మరొకసారి తన మొరటతనంతో పాలనను కేకలు వేసింది. ఆమెని ఇక్కడికి పిలవండి. యువరాణిని పిలిచారు. ఆమె వచ్చినప్పుడు, నువ్వు మళ్ళీ తప్పుగా ప్రవర్తిస్తున్నావని నేను విన్నాను. తండ్రి, ఇలాంటివన్నీ మీరు విని నమ్ముతారా? ఆపింకా, ఇక మీదట నువ్వు నీ జుట్టుని ఈ దువ్వెనతో దువ్వుకోవాలి. మరియు ఇప్పటి నుండి నువ్వు ఎప్పుడు మొరటుగా ఉన్నా సరే నువ్వు దీన్ని ధరించాలి. నాన్నా, కానీ ప్రశ్నలు లేవు, చర్చ అనేదే లేదు. ఇప్పుడే ధరించు. కాబట్టి ఆమె వచ్చింది. యువరాణి మొరటిగా లేదా చెడుగా ప్రవర్తించినప్పుడల్లా ఆమె చెక్కలంగా ధరించేలా చేయబడింది. యువరాణికి ఇది అస్సలు నచ్చలేదు. ఆమె ప్రవర్తన త్వరలోనే మారింది. అరోజ్ కొమ్ముతో చేసిన దువ్వెనతో యువరాణి తన జుట్టును దువ్విన ప్రతిసారి యువరాణి యొక్క మర్యాద మరింత మెరుగయ్యింది. నేను ఈ దువ్వెన యొక్క అనుభూతిని ప్రేమిస్తున్నాను. ఇది చాలా మృదువుగా ఉంది. కానీ మీ జుట్టు చాలా చిక్కుగా ఉంది మీ మెజెస్టీ. ఇది బాధ కలిగించవచ్చు. అవును, కలిగించవచ్చు. చింతించకండి మీరు ఏమాత్రం. నేను అలాగే ఉంటాను. మీరు బానే ఉన్నారా? నన్ను క్షమించండి, దయచేసి క్షమించండి మెజెస్టీ. మీరు బాగానే ఉన్నంత వరకు ఏమాత్రం చింతించకండి. ఎవరైనా అలా జారవచ్చు.
ఒకప్పుడు అహంకారపూరితమైన మొరటిగా స్వార్థపూరితమైన యువరాణిపై వచ్చిన అద్భుతమైన మార్పును చూసి అందరూ ఆశ్చర్యపోయారు. వెంటనే ఆమె మర్యాద గల అందమైన ముఖంలా మారింది. ఆమె ఇకపై చెక్కలంగా ధరించనవసరం లేదు. రాజ్యంలో మంచి మధురమైన వ్యక్తిగా మారింది. ఒకరోజు ఆమె యథావిధిగా అడవిలోకి వెళ్ళినప్పుడు పాత మొక్కున్న ప్రదేశానికి ఆమె చేరుకుంది. ఆమె అక్కడ ఉన్న అందమైన మెత్తని పువ్వుల్ని చూసింది. ఆమె పువ్వును ప్యాలెస్లోకి తీసుకుని వెళ్ళింది. సందర్శించడానికి వచ్చిన తన తల్లికి, అత్తకు చూపింది. అమ్మా, అత్త, ఈరోజు నాకు అడవిలో ఏం దొరికిందో చూడండి. భలే వింతైన అందమైన పువ్వు. ఇది సాధారణ పువ్వు కాదు, ఇది అవిస. అవిస? అది ఏమిటి? వెంటనే అత్త ప్యాలెస్లోని లేడీస్ను కొమ్మని ఎలా కాల్చుకోవాలో, పువ్వు నుండి అవిసెను తీయడం మరియు మృదువైన అందమైన నారను ఎలా తిప్పాలో చూపించింది. చాలా కాలం ముందు అడవి మొత్తం అవిసె పువ్వులతో భారీ క్షేత్రంగా మారింది. రాజ్యంలో ప్రతి ఒక్కరూ అవిసెను మృదువైన నారగా తిప్పుతున్నారు. టైలర్లు పురుషుల కోసం అద్భుతమైన చొక్కాలు, లేడీస్ కోసం స్కర్ట్లని తయారు చేస్తున్నారు. యువరాణి నారును ఎంతగానో ఇష్టపడింది. ఈ లంగా ఎంత మృదువుగా అనిపిస్తుందో. నాకు మరొకటి తీసుకురండి. అది నాకిచ్చే ఫ్లేర్ చూడండి. నాకింకొకటి తీసుకురండి. నేను ఎంత చుట్టుకుంటానో అంత అందంగా కనిపిస్తోంది. నాకు ఇంకోటి కావాలి. యువరాణి మొత్తం 20 స్కర్ట్లను ధరించి ప్యాలెస్లో అలాంటి ఎలాన్తో నడిచారు. లేడీస్ అందరూ ధరించే అందమైన స్కర్ట్ల సంఖ్య 20 స్కర్ట్లని భావించారు. ఈ ఫ్యాషన్ రాజ్యం మొత్తం వ్యాపించింది. ప్రతి అమ్మాయి, ప్రతి స్త్రీ, ప్రతి వధువు తన చుట్టూ 20 స్కర్ట్లను కలిగి ఉండాలి. ఈ రోజు వరకు యువరాణి ప్రారంభించిన ఫ్యాషన్ డచ్ ప్రజల్లో హాలాండ్ భూమిలో ఉండిపోయింది. తీసుకువచ్చిన ఫ్యాషన్ 20 స్కర్ట్లు ధరించిన యువరాణి చేత. మరీ ముఖ్యంగా చెక్కతో చేసిన లంగా ధరించాల్సిన యువరాణి ఇదేనని మనం గమనించాలి. ఇప్పుడు ఆమె మృదువైన నారను ధరించవచ్చు. అది ఆమె చుట్టూ ఉన్న 20 స్కర్ట్లను చుట్టినప్పుడు సుఖంగా ఉంటుంది. తన తప్పుల్ని అంగీకరించడానికి, వాటిపై పనిచేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు తేలికపాటి, హృదయపూర్వకంగా ఉన్న ఆనందంగా ఉంటాము. అప్పుడు ప్రజలు తమ చుట్టూ సుఖంగా ఉంటారు. యువరాణి మర్యాదపూర్వకంగా ప్రేమగా మారిన తర్వాత ఆమె మొరటితనం గురించి ఎవ్వరూ మాట్లాడలేదు. ఎందుకంటే ఆమె చెడు అలవాట్లు మనం వదులుకున్నప్పుడు ఇతరులు సహజంగా మమ్మల్ని క్షమించరు. ఇది ప్రపంచం యొక్క నిజమైన మార్గం.